So welcome to the first lecture of power sharing. So uh, in this we are going to learn the power sharing topic. Let us start our lesson. See here overview. it is giving overview. So within this chapter we resume the tour to democracy that we started last year లో మనం నేర్చుకున్న the tour to democracy ఎలా ఉంది. We noticed that the democracy all powers does not rest in with any one organ. అంటే డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్లో ఒకళ్ళ చేతిలోనే మొత్తం పవర్ అనేది ఉండదు. అది పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, పవర్ అనేది షేర్ అవుతుంది. ఓకే, అండ్ ఇంటెలిజెంట్ షేరింగ్ ఆఫ్ పవర్ అంటే ఇలా ఒక ముగ్గురు మధ్య మెయిన్గా ఉండేది పవర్ షేరింగ్. ఒకళ్ళు లెజిస్లేచర్, ఇంకోళ్ళు ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. వీళ్ళ ముగ్గురు మధ్యలో పవర్ షేరింగ్ అనేది చాలా అవసరము. ఒక కంట్రీ అనేది హెల్తీగా గ్రో అవ్వాలంటే వీళ్ళ ముగ్గురు మధ్యలో పవర్ అనేది ప్రాపర్ వేలో షేర్ అవ్వాలి. ఆ షేరింగ్ జరగకపోతే అది డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అవ్వదు. సో ఇన్ దిస్ అండ్ ద నెక్స్ట్ టూ చాప్టర్స్ వీ క్యారీ దిస్ ఐడియా. ఆ పవర్ షేరింగ్ని ఇంకొంచెం ముందు పట్టుకెళ్తాను అనమాట ఈ రాబోయే లెసన్లో, 2 లెసన్స్లో అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మనం 2 స్టోరీస్ చదువుతాం. బెల్జియం స్టోరీ చదువుతాం, శ్రీలంక స్టోరీ చదువుతాం. సో బోత్ ది స్టోరీస్ అనేవి మన డెమోక్రసీ ఎలా ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, డిమాండ్స్ని అండ్ పవర్ షేరింగ్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, డెమోక్రటిక్ కంట్రీస్ అనేవి లేదా డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్సెస్లో వీటిని ఎట్లాగా మనం వాడాలి అనేది మనం ఈ కేస్ స్టడీస్ ద్వారా అర్థం చేసుకుంటాము. ఓకే, సో నా ఫస్ట్ బెల్జియం, శ్రీలంక. బెల్జియం అనేది ఒక స్మాల్ కంట్రీ, యూరోప్లో ఉంటుంది. స్మాలర్ దాన్ ఏరియా ఆఫ్ హర్యానా కన్నా చాలా చిన్న కంట్రీ. అది అదే స్టేట్ ఆఫ్ హర్యానా ఎంతైతే ఉంటుందో జాగ్రఫికల్గా అంతకన్నా చిన్న ఏరియా ఉంటుంది. మన ఇండియాలో ఉన్న స్టేట్ కన్నా బెల్జియం అనే కంట్రీ చాలా చిన్నది. దానికి బౌండరీస్ ఉన్నాయి 4 సైడ్స్. ఒకటి ఫ్రాన్స్ ఒక పక్క, అండ్ నెదర్లాండ్స్ ఒక పక్క, జర్మనీ ఒక పక్క, లగ్జంబర్గ్ ఒక పక్క బౌండరీస్గా ఉన్నాయి. ఇట్ హాజ్ అ పాపులేషన్ లిటిల్ ఓవర్ దెన్ 1 crore. అంటే హర్యానా పాపులేషన్ కన్నా సగం అనమాట. సో 1 crore పాపులేషన్ ఉంటుంది. ఎప్పుడు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. ఎథనిక్ కాంపోజిషన్, ఈ 1 కోటి మందిలో ఎథనిక్ కాంపోజిషన్ అంటే అర్థం ఏంటంటే పురాతనంగా కల్చరల్గా వాళ్ళ యాన్సిస్టర్స్ పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి కల్చర్ ద్వారా విడదీస్తే ఇందులో రకరకాల కల్చర్స్ కలిగినటువంటి మనుషులు ఉంటారు. చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది ఇందులో. ఆఫ్ ది కంట్రీ టోటల్ పాపులేషన్ 59% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్లెమిష్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫ్లెమిష్ రీజన్లో ఎవరు ఉంటారు? వాళ్ళు డచ్ పీపుల్ ఉంటారు. ఫ్లెమిష్లో డచ్ పీపుల్ ఉంటారు. అలాగే 40% అంటే 59 + 49, 59% ఫ్లెమిష్ రీజియన్లో డచ్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు. అలాగే 40%లో వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు. వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు. 1%, మిగతా 1% ఏదైతే ఉందో ఆ 1%లో బెల్గినియస్ స్పీకింగ్ జర్మనీ. సో ఆ జర్మన్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు. ఇందా క్యాపిటల్ సిటీ బ్రసెల్స్ చూస్తే ఈ బెల్జియం యొక్క క్యాపిటల్ సిటీ పేరేంటి? బ్రసెల్స్. ఈ బ్రసెల్స్లో 80% ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. 20% మాత్రమే డచ్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు. అయితే ఈ మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వాజ్ రిలేటివ్లీ రిచ్ అనమాట. అంటే ఎప్పటి నుంచో ఫ్రెంచ్లో డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. పొలిటికల్ నాలెడ్జ్ కానీ పొలిటికల్ డామినెన్స్ కానీ యూరోప్లో ఫ్రెంచ్ పీపుల్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు వెల్ ఆఫ్ ఉంటారు అండ్ వాళ్ళు పొలిటికల్ డామినెన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు రిలేటివ్గా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కొంచెం రిచ్గా ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళు కొంచెం రిచ్గా ఉంటారు. అయితే దానివల్ల కొన్నాళ్ళకి ఏం జరిగింది, డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ కూడా కొంచెం ఎకనామికల్ డెవలప్మెంట్ పొందుతారు ఫ్యూచర్లో. తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది మనం కదా డామినెంట్ పీపుల్ ఇక్కడ, కానీ ఏంటి ఫ్రెంచ్ పీపుల్ మనం డామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం డామినెంట్ కంట్రీలో ఎక్కువ మంది ఉంది డచ్ పీపుల్. మనం చాలా కోల్పోయాం ఎన్నాళ్ళు. సో ఇక మీద కోల్పోకూడదు. వీళ్ళకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఫ్రెంచ్ పీపుల్ కన్నా చాలా లేట్గా వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే సో మన మెజారిటీయన్స్ ఇక్కడ, కాబట్టి మనం ఎందుకు అన్నీ నష్టపోతున్నామని స్టార్ట్ అయింది వాళ్ళ మైండ్లో. దీంతో టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి. డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ మధ్యలో టెన్షన్స్ అనేవి రైజ్ అయ్యాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంతా కూడా 1950s అండ్ 1960sలో ఈ టెన్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ద టెన్షన్స్ బిట్వీన్ ద 2 communities వాజ్ మోర్ అక్యూట్ ఇన్ బ్రసెల్స్. సో బ్రసెల్స్లో మెయిన్ క్యాపిటల్ సిటీ. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక గొడవ జరిగితే ఎక్కడ జరుగుతుంది? మెయిన్గా ఎక్కువగా క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అవుతుంది. తర్వాత అది మెల్లమెల్లగా కంట్రీ సైడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా క్యాపిటల్ సిటీలో ఈ టెన్షన్స్ అనేది బాగా స్టార్ట్ అయ్యాయి. బ్రసెల్స్ ప్రెజెంటెడ్ ఏ స్పెషల్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి బ్రసెల్స్లో వచ్చిన బాగా ప్రాబ్లం ఏంటంటే
డచ్ స్పీకింగ్ పీపుల్ కన్సిడర్ మెజారిటీ ఇన్ ద కంట్రీలో డచ్ స్పీకింగ్ పీపుల్ మెజారిటీ అయినప్పటికీ కానీ క్యాపిటల్ సిటీలో వాళ్ళు మైనర్స్ అయ్యారు. లెట్ us కంపేర్ దిస్ టు ద సిట్యుయేషన్ ఇన్ అనదర్ కంట్రీ. ఇదే ఇక్కడ కట్ చేసి మనం వేరే కంట్రీకి వెళ్దాం. ఇప్పుడు శ్రీలంక అనే కంట్రీకి వెళ్దాం. ఇట్స్ ఐలాండ్ నేషన్ అది ఒక ఐలాండ్ లాంటిది ఉంటుంది. మన ఇండియాకి సదర్న్ పార్ట్లో ఉంటుంది. సౌత్ కోస్ట్ ఆఫ్ తమిళనాడుకి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద తమిళనాడు. ఇక్కడ 2 crore పీపుల్ ఉంటారు. ఎప్పుడు ద సేమ్ యాజ్ హర్యానా స్టేట్లో ఎంత పాపులేషన్ ఉందో అదే పాపులేషన్ శ్రీలంకలో ఉంది. లైక్ అదర్ నేషనల్స్ ఇన్ ద సౌత్ ఏషియా రీజన్, శ్రీలంక హ్యాస్ డైవర్స్ పాపులేషన్. ఇక్కడ కూడా ఎలాగైతే సౌత్ ఏషియాలో వెరైటీ ఆఫ్ పాపులేషన్ ఉంటారు, అలాగే ఇక్కడ శ్రీలంకలో కూడా డైవర్స్ పాపులేషన్ ఉంటారు. దే మేజర్ సోషల్ గ్రూప్స్. ఆ డైవర్సిటీలో మేజర్గా ఉన్న 2 సోషల్ గ్రూప్స్ ఎవరెవరంటే ఒకళ్ళు సిన్హాలా స్పీకింగ్ కమ్యూనిటీ. సిన్హాలా అనే భాష మాట్లాడే వాళ్ళు సిన్హాలా కమ్యూనిటీ. వాళ్ళు 74% ఉంటారు. వాళ్ళు ఎంత ఉంటారు? 74% is Sinhalas and remaining 18% Tamil speaking people. In that Tamil speaking there are 2 subgroups. In that Tamil speaking 2 subgroups ఉంటాయి. ఒకటి తమిళ్ నేటివ్స్ ఆఫ్ ద కంట్రీ, వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన తమిళ్ నేటివ్స్ ఆఫ్ శ్రీలంక. వాళ్ళని శ్రీలంకన్ తమిళ్స్ అంటాము. అలాగే కొంతమంది సెటిల్డ్ ఫ్రమ్ తమిళనాడు. ద రెస్ట్ ఆర్ హూజ్ 4 fathers కేమ్ ఫ్రమ్ ఇండియా. మిగతా 5% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి వచ్చినటువంటి ప్లాంటేషన్ వర్కర్స్ అనమాట. కలోనియల్ పీరియడ్లో ఇండియన్ తమిళ్స్ని దగ్గరగా ఉంది కాబట్టి శ్రీలంక పట్టుకెళ్ళి అక్కడ ప్లాంటేషన్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేయించేవారు. దాని ద్వారా ఇక్కడ నుంచి తమిళనాడులో ఉన్న ఇండియా కంట్రీలో ఉన్న తమిళనాడు స్టేట్ నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి తమిళియన్స్ సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇండియన్ తమిళ్స్ అంటారు. వాళ్ళు 5% ఉన్నారు. ఇది కలోనియల్ పీరియడ్లో జరిగింది. ఓకే, యాజ్ యూ కెన్ సీ ఫ్రమ్ ద మ్యాప్ శ్రీలంక తమిళ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు. శ్రీలంకలో తమిళ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ ఈజ్ ఫర్ బ్రసెల్స్, బెల్జియం. నౌ హియర్ దిస్ ఈస్ ద ఎథనిక్ కమ్యూనిటీస్ ఆఫ్ శ్రీలంక. సో ఈ రీజన్ అంతా కూడా మీరు చూస్తే ఈ రీజన్ అంతా కూడా శ్రీలంకన్ తమిళ్స్ ఉన్నారు. ఈ కలర్లో శ్రీలంకన్ తమిళ్స్ ఉన్నారు. ఇండియన్ తమిళ్స్ ఇక్కడ ఎక్కడో సెంటర్లో క్యాండీ అనే ఈ ఏరియాలో ఉన్నారు. సో కొలంబోలో కూడా మళ్ళీ ఎవరున్నారు? శ్రీలంకన్ తమిళ్స్ ఎక్కువ ఉన్నారు. కొలంబో క్యాపిటల్ సిటీలో శ్రీలంకన్ తమిళ్స్ ఎక్కువ ఉన్నారు. సో మిగతా ఏరియా అంతా చూసాగా సిన్హాలీస్ అనమాట. సో మిగతా ఎల్లో కలర్ పోర్షన్ అంతా కూడా సిన్హాలీస్. అంటే ఇట్లా సిన్హాలీస్ అనే వాళ్ళు చాలా మేజర్ గ్రూప్ ఉన్నారు శ్రీలంకలో. వీళ్ళంతా కూడా మైనారిటీస్గా ఉన్నారు. 18% మాత్రమే ఉన్నారు. అయితే వీళ్ళు కాకుండా ఇందులో మళ్ళీ మోస్ట్ ఆఫ్ సిన్హాలా స్పీకింగ్ కమ్యూనిటీ వాళ్ళు బుద్ధిజంని అడాప్ట్ చేసుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద సిన్హాలా కమ్యూనిటీ వాళ్ళ యొక్క రిలీజియన్ ఏంటమ్మా? బుద్ధిజం. అయితే మోస్ట్ ఆఫ్ తమిళ్స్ ఏమో హిందూస్ ఆర్ ముస్లిమ్స్గా ఉంటారు. అండ్ టోటల్ ఓవరాల్గా సిన్హాలాస్ తమిళ్స్లో కలిపి 7% పీపుల్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఈ క్రిస్టియన్స్ సిన్హాలాస్ నుంచి ఉంటారు, లేదా తమిళియన్స్ కూడా ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఓవరాల్గా కంట్రీలో 7% క్రిస్టియన్స్ ఉన్నారు. ఆర్ బోత్ తమిళ్ అండ్ సిన్హాలా. జస్ట్ ఇమాజిన్ వాట్ కుడ్ హ్యాపెన్ ఇన్ సిట్యుయేషన్ లైక్ దిస్ ఇన్ బెల్జియం. సో బెల్జియంలో ఇలాగే డైవర్సిఫైడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళ మధ్య ఒకరికొకరు చిన్న గొడవలు మొదలయ్యాయి. ఇక్కడ కూడా అలాగే సిన్హాలాస్ ఉన్నారు, తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళ మధ్య కూడా ఒక డామినేషన్ డిఫరెన్స్ ఉంది. ఒకళ్ళు మెజారిటీ, ఒకళ్ళు మైనారిటీ. సేమ్ బెల్జియంలో కూడా ఇదే కేసు ఉంది. కాకపోతే బెల్జియంలో కొంచెం తక్కువ మార్జిన్ ఉంది, ఇక్కడ కొంచెం ఎక్కువ మార్జిన్ ఉంది. 75% ఆఫ్ సిన్హాలాస్ అండ్ 18% ఆర్ తమిళియన్స్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద మార్జిన్. అక్కడ 59-40 నియర్లీ సేమ్, ఆల్మోస్ట్ పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ డచ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డచ్ పీపుల్ అనేవాళ్ళు బెల్జియంలో వాళ్ళు న్యూమరికల్గా మెజారిటీ కాబట్టి దే కెన్ ఫోర్స్ ద ఫ్రెంచ్ పీపుల్ అండ్ యాజ్ దే ఆర్ మైనారిటీ అండ్ జర్మన్ పీపుల్. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఫోర్స్ చేసి మేము చెప్పినట్టే మీరు వినాలి, మా రూలే నడుస్తుంది అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయగలిగే న్యూమరికల్ మెజారిటీ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మెజారిటీ పీపుల్ వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ దిస్ వుడ్ పుష్ ద కాన్ఫ్లిక్ట్ అమాంగ్ కమ్యూనిటీస్ ఫర్దర్. సో దీనివల్ల ఏమవుతుంది? ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా పెరిగి వెరీ మెస్సీ, ఇట్ విల్ బికమ్ వెరీ మెస్సీ అండ్ గ్రాడ్యువల్గా అది పార్టీషన్ వైపు దారి తీస్తుంది. కంట్రీ 2 ముక్కలుగా చేసుకునేదాకా వెళ్ళిపోతుంది అనమాట. బోత్ ది సైడ్స్ వుడ్ క్లెయిమ్ కంట్రోల్ ఓవర్ బ్రసెల్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? మళ్ళీ బ్రసెల్స్ ఎక్కడో సెంటర్లో ఉంది. అయితే బ్రసెల్స్లో మరి క్యాపిటల్ సిటీ కదా, బ్రసెల్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వీళ్ళకి దగ్గరగా ఉంది, వీళ్ళకి దగ్గరగా, ఆల్మోస్ట్ ఇద్దరికి దగ్గరగా ఉంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? బ్రసెల్స్లో సగం మొక్క నాకు సగం మొక్క నీకు అన్నట్టుగా ఈ బ్రసెల్స్ గురించి కూడా కొట్టుకుంటారు. సో ఇలాగా మనకి దీనివల్ల ఏమవుతుంది? గొడవలు పెరిగి కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్మెంట్ తగ్గిపోయి ఆ కంట్రీ అనేది పాడవుతుంది. బోత్ ద సైడ్స్ వుడ్ క్లైమ్ కంట్రోల్. ఇన్ ద శ్రీలంక, ఇంకా శ్రీలంక ఏమవుతుంది? శ్రీలంకలో సిన్హాలా కమ్యూనిటీ ఎంజాయింగ్ ఈవెన్ బిగ్గర్ మెజారిటీ. ఇక్కడ చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ బెల్జియం కండిషన్ కన్నా కొంచెం తేడాగా ఉంది. ఏంటంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది 2 కమ్యూనిటీస్ మధ్యలో. 18-74 అంటే చాలా 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 డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ సిన్హాలీస్ అనేవాళ్ళు
వాళ్ళ యొక్క ఐడియాస్ని ఎంటైర్ కంట్రీకి వాళ్ళు ఇంపోజ్ చేయగలిగే మెజారిటీ ఉంది. ఈజీగా వాళ్ళు అనుకున్నది సాధించుకోగలిగే మెజారిటీ వాళ్ళ దగ్గర ఉంది. నవ్ లెట్ us లుక్ వాట్ హ్యాపెండ్ ఇన్ బోత్ దీస్ కంట్రీస్. ఈ రకంగా ఉన్న సినారియోలో ఈ రెండు కంట్రీస్లో ఏం జరిగింది తర్వాత అనేది చూద్దాం. మెజారిటరిజం ఇన్ శ్రీలంక ముందు చూద్దాం. శ్రీలంక అనేది 1948లో ఒక ఇండిపెండెంట్ నేషన్ కింద ఎప్పుడైతే మన ఇండియా నుంచి బ్రిటిషర్స్ వెళ్ళిపోయారో అలాగే అదే టైంలో శ్రీలంకను కూడా వాళ్ళు వదిలేశారు. మొత్తం అందరికీ ఇండిపెండెన్స్ ప్రకటించేసి వెళ్ళిపోయారు. 1948లో శ్రీలంక అనేది ఇండిపెండెంట్ కంట్రీ అయింది. ద లీడర్స్ ఆఫ్ సిన్హాల కమ్యూనిటీ. సో సిన్హాల కమ్యూనిటీ అప్పటిదాకా ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళే తర్వాత గవర్నమెంట్ని ఫామ్ చేయడంలో సిన్హాల కమ్యూనిటీ అనేది కొంచెం డామినెన్స్ అనేది ప్రదర్శించింది. సో గవర్నమెంట్ ఎందుకంటే బై విర్చ్యూ ఆఫ్ దర్ మెజారిటీ వాళ్ళ దగ్గర మెజారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళే గవర్నెన్స్ని చేయగలుగుతారు, గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు. రిజల్ట్ ద డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అడాప్టెడ్ సిరీస్ ఆఫ్ మెజారిటేరియన్ మెజర్స్. అదే వీళ్ళు సిన్హాల కమ్యూనిటీ నుంచి వచ్చిన గవర్నమెంట్ కాబట్టి సిన్హాలాస్కి చాలా ఫేవరబుల్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మెజారిటేరియన్ మెజర్స్ అంటే మెజారిటీని హ్యాపీగా ఉంచే విధంగా మెజారిటీ మైనారిటీస్ బాధపడినా పర్వాలేదు, మాకు సిన్హాలాస్ సుప్రమసీ ఈజ్ ఇంపార్టెంట్, సిన్హాలాస్ ఆనందంగా ఉండాలి, సిన్హాలాసే మాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా వీళ్ళ రూలింగ్ అనేది కొనసాగింది. 1957లో వీళ్ళు కొన్ని యాక్ట్స్ పాస్ చేశారు. ఏంటి ఆ యాక్ట్స్లో ఏం చెప్పారంటే సిన్హాల యాజ్ ద ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, వీళ్ళు ఏం చేశారమ్మా, తమిళ్ని పక్కన పడేశారు. ఓన్లీ కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఓన్లీ సిన్హాల. ఇండియా ఉంది, ఇండియాకి ఎటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఉందా? ఇండియాకి ఎటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ లేదు. ఎందుకంటే ఇండియాలో బోల్డ్ అని లాంగ్వేజెస్ ఉన్నాయి. మేబీ హిందీ చాలామంది మాట్లాడచ్చు, కానీ హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ చేస్తే సౌత్ ఇండియాలో లాంగ్వేజ్ వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ ఇండియాకి ఎటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ లేదు. ఎందుకంటే మనం అన్ని లాంగ్వేజెస్ని రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి మనం ఇది మా అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పడానికి లేదు. అయితే ఎప్పుడైతే ఇలా సిన్హాలాస్ అని అఫీషియల్ లాంగ్వేజ్ చేసేస్తారో తమిళియన్స్కి బాధ వచ్చింది. అదేంటి తమిళ్ కూడా ఉంది కదా, డిస్రిగార్డింగ్ దిస్ తమిళ్ పీపుల్ని వీళ్ళు ఏం చేశారు, పక్కన పెట్టేశారు. ది గవర్నమెంట్ ఫాలోడ్ ప్రిఫరెన్షియల్ పాలసీస్. ఇంకా అదొకటే కాదు, ఇంకా చాలా పాలసీస్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు ముందుకి. సో అక్కడ అన్నింటిలో కూడా సిన్హాలాస్కి ఫేవర్ చేసే విధంగా చేశారు. సో సిన్హాలాస్కి యూనివర్సిటీస్లో సీట్స్కి రిజర్వేషన్ కల్పించడం, లేదా గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్స్ కల్పించడం, ఏ న్యూ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. ఇన్ దట్ బుద్ధిజాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తాము, బుద్ధిజంని బాగా ప్రాస్పర్ చేస్తాము, కంట్రీలో బుద్ధిజాన్ని గ్రో అయ్యేలా చేస్తాం అనే విధంగా వీళ్ళు పాలసీలు చేయడం. అంటే హిందూయిజాన్ని ముస్లిం ఏదైతే తమిళియన్స్ ఫాలో అవుతున్నారో దాన్ని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా ప్రజల్లో తమిళియన్స్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించి ఆల్ దీస్ గవర్నమెంట్ మెజర్స్ కమింగ్ వన్ ఆఫ్టర్ అదర్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి గవర్నమెంట్ మెజర్స్ వల్ల వీళ్ళలో ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. శ్రీలంక తమిళ్స్ని వీళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు. ఎలీనియేషన్ అంటే ఏంటంటే వాళ్ళు మెల్లగా మమ్మల్ని వదిలేసి మమ్మల్ని పక్కన పెట్టేసి ఓన్లీ సిన్హాలాసే కంట్రీలో సిటిజన్స్ లాగా గవర్నమెంట్ అనేది వాళ్ళ వైపుగా ఉంటుంది, ఎలీనియేట్ అయిపోతుంది. ఓకే, మమ్మల్ని గవర్నెన్స్ నుంచి పక్కన పెట్టేస్తున్నారనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది శ్రీలంకన్ తమిళ్స్కి వచ్చింది, ఇంక్లూడింగ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ అంటే ఓన్లీ శ్రీలంకన్ తమిళ్స్ అనే కాదు, ఇండియన్ తమిళ్స్ కూడా అందులో పార్ట్గానే ఉంటారు. దే ఫెల్ట్ దట్ నన్ ఆఫ్ ద మెజారిటీ పొలిటికల్ పార్టీస్ లెడ్ బై బుద్ధిస్ట్ సిన్హాలాస్ లీడర్స్ వాజ్ సెన్సిటివ్. సో ఏ పార్టీ కూడా వాళ్ళు తమిళియన్స్ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ కల్చర్ని వాళ్ళ లాంగ్వేజ్ గురించి ఏ లీడర్ కూడా ఆలోచించట్లేదు. సో దే ఫెల్ట్ దట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ డినైడ్ దెమ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్. సో వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఈక్వల్గా సిన్హాలాస్కి సమానంగా పొలిటికల్ రైట్స్ అనేవి ఇవ్వట్లేదు, డిస్క్రిమినేట్ ఎగ్నెస్ట్ దెమ్. సో మమ్మల్ని మేమందరం సిటిజన్స్ ఆఫ్ శ్రీలంక అయినప్పటికీ మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు డ్యూరింగ్ గెటింగ్ జాబ్స్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ అండ్ ఇగ్నోర్డ్ దైర్ ఇంట్రెస్ట్. మా యొక్క ఇంట్రెస్ట్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ వాట్ హ్యాపెనింగ్, ద రిలేషన్స్ బిట్వీన్ ద సిన్హాలా తమిళ్ కమ్యూనిటీస్ స్ట్రెయిన్ అయ్యాయి. సో మెల్లమెల్లగా వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి, ఇష్టం పోయింది, ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం పోయింది. సో దీంతో ద శ్రీలంకన్ తమిళ్స్ లాంచ్డ్ పార్టీస్. వాళ్ళు సొంతంగా శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళ యొక్క రికగ్నైజేషన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి వాళ్ళు కొన్ని పొలిటికల్ పార్టీస్ని స్టార్ట్ చేసుకున్నారు. సో అండ్ స్ట్రగుల్స్ వీళ్ళు అదే కాకుండా తమిళ్ని రికగ్నైజ్ చేయడానికి, తమిళ్ని ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించుకోవడానికి, అలాగే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు ఏ రీజియన్స్ ఉన్నారో ఆ రీజియన్స్లో వాళ్ళే పరిపాలించుకునేలాగా రీజనల్ అటానమీ అంటే ఏంటమ్మా, ఆ రీజియన్స్ ఎక్కడెక్కడైతే తమిళియన్స్ బతుకుతున్నారో అక్కడ సిన్హాలా లీడర్స్ ఉండకూడదు, అక్కడ తమిళ్ లీడర్సే ఉండాలి, మా లొకేషన్స్లో మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఎడ్యుకేషన్లో కానీ జాబ్స్లో కానీ
అందరికీ సమానమైన ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. సిన్హాలాస్కి రిజర్వేషను మాకు లేకపోవడం కాకుండా అందరికీ సమానంగా ఉండాలి. సో బట్ దేర్ డిమాండ్ ఫర్ మోర్ అటానమీ టు ప్రొవిన్సెస్ పాపులేటెడ్ బై ద తమిళ్స్ ఆర్ రిపీటెడ్లీ డినైడ్. అంటే వీళ్ళు ఎన్నిసార్లు గవర్నమెంట్ని కోరుకున్నా ప్రతిసారి నో, మేము ఇవ్వము, మీకు రీజనల్ అటానమీ ఇవ్వము, మీరున్న లొకేషన్స్లో కూడా సిన్హాలాసే రూల్ చేస్తారు అని వీళ్ళు ఎప్పటికప్పుడు రిజెక్ట్ చేసేవారు అనమాట. బై 1980s సెవరల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫార్మ్ డిమాండింగ్ అండ్ ఇండిపెండెంట్ తమిళ్ ఏలం. సో కొన్నాళ్ళకి ఇంకేమైంది, ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ అదే పొలిటికల్గా వెళ్ళి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పెట్టరో వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని సపరేట్ చేసేసేయండి, మేము ఒక సెపరేట్ కంట్రీగా బయటకు వెళ్ళిపోతాం, మాకు శ్రీలంకతో పని లేదు. సో ఏంటి నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్, ఎక్కడైతే శ్రీలంకలో నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ అంటే ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ నార్థన్ పార్ట్, దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్, సో నార్త్ ఈస్ట్ ఇదే కదమ్మా, ఈ లొకేషన్లో కదా, ఈ లొకేషనే కదా మొత్తం. నీకు తమిళియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏమడుతున్నారు, మాకు సెపరేట్ తమిళ్ ఏలం కావాలి, తమిళ్ స్టేట్ కావాలి, మమ్మల్ని రూల్ చేసుకుంటాం, ఇంకా సిన్హాలాస్తో మా వల్ల కాదు. ద డిస్ట్రస్ట్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్ టర్న్డ్ ఇంటూ వైడ్ స్ప్రెడెడ్ కాన్ఫ్లిక్ట్. అంటే ఎప్పుడైతే ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం పోతుందో గొడవలు మొదలవుతాయి, ప్రతి చిన్నదానికి అనుమానిస్తారు. సో అప్పుడు వీళ్ళ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగిపోయి ఇది ఒక సివిల్ వార్ లాగా. సివిల్ వార్ అంటే అర్థం ఏంటమ్మా, సివిలియన్స్ అంటే సిటిజన్స్, బయట నుంచి ఎవడో వచ్చి గొడవ పట్టు కంట్రీలో, సో బయట నుండి చేసే వార్ కాదు, లోపల ఇంటర్నల్ వార్ అనమాట. కంట్రీ లోపలే సిటిజన్స్ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, దాన్ని మనం ఏమంటాం అంటే సివిల్ వార్ అంటాం. సో ఆ రకంగా మెల్లగా శ్రీలంకలో ఈ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. యాజ్ ఎ రిజల్ట్ 1000 ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఆ బోత్ ద కమ్యూనిటీస్, సిన్హాలాస్ చనిపోయారు, తమిళియన్స్ చనిపోయారు. మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఫోర్స్డ్ టు లీవ్ ద కంట్రీ. చాలామంది కంట్రీని వదిలేసి రిఫ్యూజీస్ లాగా వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ బతకడానికి వాళ్ళు బతకడానికి వెళ్ళిపోయారు. చాలామంది వాళ్ళ యొక్క బతుకు తెరువు లైవ్లీహుడ్ని కోల్పోయారు. అండ్ ద సివిల్ వార్ హ్యాస్ కాజ్డ్ ఎ టెర్రబుల్ సెట్ బ్యాక్ టు సోషల్, కల్చరల్, ఎకనామికల్ లైఫ్. ఎప్పుడైనా ప్రశాంతమైన వాతావరణంలో ఎకానమీ గ్రో అవుతుంది, మనుషులు గ్రో అవుతారు, కల్చర్స్ గ్రో అవుతాయి, సో ఇవన్నీ గ్రో అవుతాయి. అదే నువ్వు డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోతే ఎకానమీ, కల్చర్, సోషల్లీ హ్యూమన్ పీపుల్ గ్రో అవ్వరు. సో ఆ రకంగా శ్రీలంక చేసినటువంటి స్టెప్స్ వల్ల ఏం జరిగిందమ్మా, అక్కడ వాళ్ళు సోషల్గా, కల్చరల్గా, ఎకనామికల్గా నష్టపోయారు. మొత్తం మీద 2009లో అది ఎండ్ అయ్యింది, కానీ చాలా దారుణంగా ఎండ్ అయ్యింది. అకామిడేషన్ ఇన్ బెల్జియం, ఇది ఇలాగ వీళ్ళు కొట్టుకున్నారు. అదే పరిస్థితుల్లో ఉన్న బెల్జియం ఏం చేసింది, చాలా ఇంపార్టెంట్ ఇది. ద బెల్జియం లీడర్స్ టుక్ ఎ డిఫరెంట్ పాత్. వీళ్ళు ఒక డిఫరెంట్ పాత్ తీసుకున్నారు. శ్రీలంక లాగా మెజారిటేరియన్ రూల్ కాకుండా ది రికగ్నైజ్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద రీజనల్ డిఫరెన్సెస్. ఎస్, వీఆర్ డిఫరెంట్, బట్ వీఆర్ ఇన్ ఏ కంట్రీ. మనం ఒక రూఫ్లో ఉన్నాం, మనం ఒక కంట్రీలో ఉన్నాం, కాబట్టి మనం అందరం కూడా సర్దుకుని ముందుకెళ్ళాలి. మనం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. మనలో కల్చరల్ డైవర్సిటీస్ ఉన్నాయి, రీజనల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అయినా కూడా మనందరం కలిసి ముందుకెళ్ళాలి. సో బిట్వీన్ 1970 and 1993 దే అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ 4 times. అంటే ఇలాగా, అంటే అకామిడేషన్ అంటే అర్థం ఏంటమ్మా, ఒకరినొకరు అకామిడేట్ చేసుకోవడానికి, ఒకరినొకరు అంటే అకామిడేట్ అంటే అర్థం ఏంటి, సేమ్ కంట్రీలో ఇద్దరు ఉంటున్నారు కదా, సేమ్ కంట్రీలోనే ఇద్దరు ఉంటున్నారు. సో ఒకే కంట్రీలో ఇద్దరిని ఏం చేసుకోవాలి, వాళ్ళు అకామిడేట్ చేసుకోవాలి, ఇద్దరిని అకామిడేట్ చేసుకోవాలి. సో నువ్వు నా కంట్రీలో ఉండాలి, నేను నీ కంట్రీలో ఉండాలి. సో ఈ రకంగా ఒకళ్ళొకళ్ళని అకామిడేట్ చేసుకున్నారు సేమ్ కంట్రీలో. ఈ అకామిడేషన్ కోసం, ఒకళ్ళొకళ్ళు కలిసి బతకడం కోసం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని 4 times అమెండ్ చేశారు. ఎన్నిసార్లు అమెండ్ చేశారు, 4 times అమెండ్ చేశారు. ఎందుకు చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ ఏదైతే ఇచ్చాడో ఇలాగే పారాగ్రాఫ్స్ లాగా పాయింట్ వైజ్ రాయాలి. మీరు ఎగ్జామ్లో అడుగుతాడు, అకామిడేషన్ ఇన్ బెల్జియం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, చాలా బాగా రాయాలి. ప్రతి పాయింట్ని క్రిస్ప్గా అర్థం చేసుకొని షార్ట్గా రాసిన మార్కులు పడిపోతాయి. సో అయితే ద అరేంజ్మెంట్ దే వర్క్డ్ అవుట్ ఇన్ డిఫరెంట్ ఫామ్. అసలు ఈ ఫామ్ అని, ఈ అరేంజ్మెంట్ ఏదైతే వీళ్ళు చేసుకున్నారో ఇది ఏ కంట్రీలో కూడా ఉండదు. అప్పటిదాకా కూడా ఏ కంట్రీ కూడా ఇంతలాగా ఇన్నోవేటివ్గా థింక్ చేయలేదు. అంటే వచ్చినటువంటి గొడవల్ని సర్దిపుచ్చడానికి లేదా ఆ కాంప్రమైజ్ చేయడానికి వీళ్ళు చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో, వీళ్ళు చేసిన విధానం ఏదైతే ఉందో, ద మెథడాలజీ, సో నెవర్ అడాప్టెడ్ ఇన్ ఎనీ కంట్రీ, ఇట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ అనమాట, న్యూ అనమాట.
న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఇందులో వీళ్ళు పెట్టిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి ఆఫ్ ద బెల్జియం మోడల్. బెల్జియం మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకామిడేషన్ ఇన్ బెల్జియం అన్న, బెల్జియం మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఈ 4 పాయింట్లు పక్కాగా రాస్తే మీకు 4 మార్కులు 5 మార్కులు. సో 5 పాయింట్స్ ఉన్నాయి కరెక్ట్గా. సో 5 మార్క్స్ క్వశ్చన్ ఆడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఇలా 3 మార్క్స్ ఆడడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ దట్ నెంబర్ ఆఫ్ డచ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్ షాల్ బి ఈక్వల్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ వీళ్ళు పెట్టుకున్న రూల్ ఏంటమ్మా? ఫస్ట్ వీళ్ళు పెట్టుకున్న రూల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఫస్ట్ రూల్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్లో డచ్ స్పీకింగ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఈక్వల్గా ఉండాలి. డచ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ షెల్ బి ఈక్వల్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ రూల్ ద సపోర్ట్ ఆఫ్ మెజారిటీ మెంబర్స్. మళ్ళీ ఇక్కడ ఉన్నప్పటికీ ఈక్వల్గా ఉన్నప్పటికీ సమ్ స్పెషల్ లాస్, ఏవైతే చాలా ఇంపార్టెంట్ లాస్ ఉంటాయో వీళ్ళ మధ్య గొడవలు ప్రేరేపించే, గొడవలు క్రియేట్ చేసే అవకాశం ఉండే స్పెషల్ లాస్ ఏవైనా పాస్ చేయాలి అంటే వాటిని పాస్ చేయాలంటే సపోర్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్, అంటే ఈచ్ లింగ్విస్టిక్ గ్రూప్ నుండి కూడా, అంటే డచ్ లింగ్విస్టిక్ గ్రూప్ అలాగే ఫ్రెంచ్ లింగ్విస్టిక్ గ్రూప్, ఇద్దరు లింగ్విస్టిక్ గ్రూప్స్ కూడా వీటికి మెజారిటీ ఓట్స్ వేసినప్పుడే, ఏదో ఒక సింగిల్ కమ్యూనిటీ డెసిషన్ అనేది నడవదు. ఇద్దరు రెండు ఎవరైతే ఉన్నారో డచ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మెజారిటీ పీపుల్ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో కూడా మెజారిటీ రావాలి. మెజారిటీ పీపుల్ సపోర్ట్ చేసినప్పుడే స్పెషల్ లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయగలవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏ ఒక్క దానిలోనో ఏ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీలో మెజారిటీ వచ్చిందని యూనిలాటరల్గా, అంటే ఏకపక్షంగా, యూనిలాటరల్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళకే మంచి చేసే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి అవ్వదు. ఇద్దరికి కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోవాలి. ఒకటోది. రెండు, సో సెకండ్ పాయింట్ ఏంటంటే మెనీ పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ గివెన్ టు ద స్టేట్ గవర్నమెంట్. అంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ పవర్ఫుల్ దెన్ స్టేట్ గవర్నమెంట్, కానీ బెల్జియం అలా కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే పవర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేసాయి. ఓకే, సో 2 రీజియన్స్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేసాయి. అండ్ ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ కాదు. స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ కాదు. సో బోత్ ఆర్ సేమ్, ఈక్వల్, దే ఆర్ ఆల్ ఈక్వల్. ఇండియాలో అలా కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కొంచెం సబార్డినేట్ లాగే ఉంటుంది. ఓకే, సబార్డినేట్ లాగా ఉంటుంది. బట్ బెల్జియంలో అలా కాదు. ఓకే, ఏవైతే ఆ 2 స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయో, ఒకటి ఫ్లెమిష్ రీజన్ అండ్ వెలోనియా రీజన్ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ గవర్నమెంట్తో సమానమే. బ్రసెల్స్ హ్యాజ్ ఎ సపరేట్ గవర్నమెంట్. మళ్ళీ బ్రసెల్స్ అనేది క్యాపిటల్ సిటీ కదా, కాబట్టి అక్కడ ఒక సపరేట్ గవర్నమెంట్ ఉంటుంది. అక్కడ ఫ్రెంచ్ పీపుల్ డచ్ పీపుల్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకు ఇచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు? బికాజ్ అక్కడ 80% ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పటికీ ఎప్పుడైతే కంట్రీలో ఈక్వల్ ఇచ్చాడు కదా వీళ్ళు, డచ్ పీపుల్ అనేవాళ్ళు యాక్సెప్టెడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్రెంచ్ పీపుల్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కదా. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి బ్రిసెల్స్లో ఫ్రెంచ్ పీపుల్ డామినెంట్ అయినప్పటికీ, సో వీళ్ళు ఇక్కడ ఇచ్చిన కారణంగా వాళ్ళు అక్కడ డచ్ పీపుల్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చారు ఇన్ ద సిటీ ఆఫ్ బ్రిసెల్స్కి సెపరేట్ గవర్నమెంట్ ఉంటుంది. అక్కడ బోత్ కమ్యూనిటీస్ విల్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. అండ్ లాస్ట్, అపార్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ there is another third kind of government called కమ్యూనిటీ గవర్నమెంట్. ఇది చాలా కొత్త ఇన్నోవేటివ్ అనమాట. సో కమ్యూనిటీ గవర్నమెంట్ ఇది ఓన్లీ ఫర్ ఎ కమ్యూనిటీ పనిచేస్తుంది. సో డచ్ ఫ్రెంచ్ జర్మన్ స్పీకింగ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక్కొక్క కమ్యూనిటీ గవర్నమెంట్ ఉంటుంది. సో వాళ్ళ కమ్యూనిటీస్లో ఏమైనా వచ్చే ఇష్యూస్ని గవర్నమెంట్తో మాట్లాడి సెటిల్ చేయడం. సో ఇలాగా వాళ్ళు ఎక్కడ బతికినా కూడా, అంటే డచ్ పీపుల్ డచ్ ఉన్న రీజన్స్లోనే ఉంటారు కదా, ఫ్లెమిష్ రీజన్లో వెలోనియాలో కూడా ఉంటారు. సో అలాగే ఫ్రెంచ్ పీపుల్ ఫ్లెమిష్ రీజన్లో కూడా ఉంటారు. ఇలాగ అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాళ్ళు కమ్యూనిటీ గవర్నమెంట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారు అనమాట. ఈ రకంగా ఇంతలాగా వీళ్ళు ఆలోచించి
ఇన్ని మోడిఫికేషన్స్ చేసి సో ఈ బెల్జియం అనే కంట్రీ అంటే వచ్చినటువంటి ఈ డిఫరెన్సెస్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టుగా కావాల్సిన మార్పులు డెమోక్రటికల్గా పవర్ షేరింగ్ చేసి సో వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నారు. శ్రీలంకలో చూస్తే పవర్ షేర్ చేయడానికి సిన్హాలాస్ ఇష్టపడలేదు, పవర్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దాంతో తమిళియన్స్ చాలా ఇబ్బంది పడ్డారు, ఎలీనియేట్ అయినట్టుగా ఇబ్బంది పడి వాళ్ళు ఏం చేశారు, సివిల్ వార్కి లీడ్ అయింది. దానివల్ల సిన్హాలాస్ నష్టపోయారు, తమిళియన్స్ నష్టపోయారు, కంట్రీ కూడా నష్టపోయింది. ఆన్ ద అదర్ హ్యాండ్ బెల్జియం ఆ డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక ఇన్నోవేటివ్ వేలో సాల్వ్ చేసి వాళ్ళ కంట్రీని వాళ్ళు గ్రో చేసుకున్నారు. ఓకే, సో ఈ రకంగా యూ మైట్ ఫైండ్ ద బెల్జియం మోడల్ వెరీ కాంప్లికేటెడ్. చూడడానికైతే బాబా ఇందులో చాలా కాంప్లికేషన్ ఉంది, ఇన్ని అమెండ్మెంట్స్ ఏంటి, అక్కడ అలాగే ఇక్కడ అలాగేంటి, బట్ ఇట్ ఈస్ ఇండీడ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ ఈవెన్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ బెల్జియం. బెల్జియం పీపుల్ కూడా కొన్నిసార్లు అర్థం కాదు వాళ్ళ గవర్నెన్స్ ఎలా ఉంటుంది అనేది. బట్ దీస్ అరేంజ్మెంట్స్ హ్యావ్ వర్క్డ్ వెరీ వెల్ సో ఫార్. సో ఇవన్నీ కూడా ఇప్పటిదాకా అయితే చాలా బాగా పనిచేసాయి. సివిక్ స్ట్రైఫ్ అయితే జరగలేదు అక్కడ. ఓకే, మేజర్ కమ్యూనిటీస్ మధ్యలో గొడవలు జరగలేదు. అలాగే కంట్రీ అనేది లింగ్విస్టిక్ లైన్స్లో విడిపోవడానికి ట్రై చేయలేదు. ఓకే, సో వెన్ మెనీ కంట్రీస్ ఆఫ్ యూరప్ కేమ్ టుగెదర్, ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ ఎలా ఫార్మ్ అయిందంటే యూరోప్లో ఉన్న అన్ని కంట్రీస్ కలిసి యూరోపియన్ యూనియన్ని ఫామ్ చేసుకున్నాయి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అప్పుడు వాళ్ళకి హెడ్ క్వార్టర్ని ఎక్కడ పెడదాం ఆలోచిస్తే, బికాజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వాళ్ళకి కనిపించింది ఎక్కడంటే బెల్జియంలో. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ని బ్రుసెల్స్లోనే పెట్టాలి. ఎందుకంటే బ్రుసెల్స్ బెల్జియం ట్యాకిల్ చేసినట్టుగా ఈ డైవర్సిటీని ఇంకెవరు ట్యాకిల్ చేయలేరు. కాబట్టి యూరోపియన్ యూనియన్ ఈజ్ ఎ డైవర్సిఫైడ్, ఎందుకంటే అది చాలా కంట్రీస్ యొక్క యూనియన్. కాబట్టి చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. కాబట్టి సో రీజనల్ డిఫరెన్సెస్ ఉంటాయి, కమ్యూనల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నింటినీ వీళ్ళు హ్యాండిల్ చేసినట్టుగా ఎవరు హ్యాండిల్ చేయలేరని ఆలోచించి సో బ్రుసెల్స్నే యూరోపియన్ యూనియన్కి హెడ్ క్వార్టర్ని చేశారు. ఓకే, సో దీని నుంచి మన లెర్నింగ్స్ అన్నీ నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. సో ఏదైనా ఒక కంట్రీలో మనం పవర్ షేరింగ్ కనుక చెయ్యకపోతే ఆ కంట్రీలో డామినెన్స్ ఎక్కువైపోయి ఒకళ్ళది, ఎవరికైతే పవర్ని షేర్ చేయడానికి రిఫ్యూజ్ చేశామో వాళ్ళు మెల్లమెల్లగా అండర్మైన్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ. సో అది మెల్లమెల్లగా అండర్మైన్ అంటే ఏంటంటే, సో నీకు తెలియకుండానే నీ కింద నుంచి ఒక కైండ్ ఆఫ్ అండర్మైన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మైన్ ఉంది, తెలియ కాలేజ్ అనుకోండి ఏమవుద్ది, డామ్ అని పేరుతుంది. అలాగే కంట్రీ యొక్క యూనిటీ కూడా ఎప్పుడైతే మనం ఇలాగ చేస్తామో, పవర్ షేర్ చేయకుండా మెజారిటేరియన్ మెజర్స్ తీసుకుంటామో, అది ఆ చేసిన తప్పు అనేది ఒక అండర్మైన్ అయ్యి కంట్రీ యొక్క యూనిటీనే దెబ్బతీసి కంట్రీ పార్టీషన్ దాకా తీసుకొస్తుంది అని చెప్పి ఇక్కడ దాకా నేర్చుకున్నాం. సో వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.